లెక్క కట్టుకోవాలి. అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన కాడికి 6 గ్యారెంటీల్లో ఒకటైనటువంటి ఈ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా మరి బీద ప్రజలకు అందివ్వడం. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఆ నుంచి ఈ రోజు వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు చూసినట్లయితే ఈ ఉచిత బస్సు సంబరాలు ఎందుకు తీసుకుంటున్నామంటే మరి ఆ రోజు డిసెంబర్ 9, 2023 నాడు ప్రజలకు అంకితం చేసినటువంటి ఈ ఉచిత బస్సు కార్యక్రమం ఈ రోజు వరకు మరి 200 కోట్ల ఉచిత టికెట్లను ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ ఘనతను ప్రజలందరూ కూడా తెలియజేయాలి అనే ఈ కార్యక్రమం, ఈ సంబరం ఈ రోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతా ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,700 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది, దఫాల వారీగా చెల్లించింది. మరి ఆ విధంగా చెల్లించడం వల్ల ఈ రోజు ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ అంతా కూడా నష్టంలో ఉండే. మరి ఈ విధంగా ఉచిత బస్సులు పెట్టి మరి 6,700 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించినందుకు మరి ఈ రోజు ఆర్టీసీ కూడా అభివృద్ధి పదంలో నడుస్తా ఉన్నది, ఈ రోజు లాభాల బాటలో నడుస్తా ఉన్నది ఈ రోజు ఆర్టీసీ అని చెప్పక తప్పదు. అదేవిధంగా మరి వికారాబాద్ డిపో విషయానికి వస్తే మరి ఇంచుమించుగా 1,39 లక్షల మహిళా మనందరూ కూడా మరి ప్రయాణించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అదేవిధంగా వారికి ఇంచుమించుగా 39 కోట్ల రూపాయలు మరి వారికి ఈ రోజు ఆదాయినట్టుగా మనం అంచనాలు వేస్తా ఉన్నాం. అంచనాలు కాదు, ఈ పక్క వాళ్ళకు ఆదాయన సంగతి విగతలు తెలియజేస్తా ఉన్నాం. మరి 39 కోట్ల రూపాయలు ఈ రోజు మన వికారాబాద్ డిపో తరపు నుంచి మా మహాలక్ష్ములందరికీ కూడా వాళ్ళ ఇంట్లకు చేరినాయంటే ఇది మామూలు విషయం కాదు. మన చీఫ్ గెస్ట్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. రాశారు వాళ్ళు